గురూజీ శ్రీకాకుళం నుంచి అనసూయమ్మ కాలర్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో. హలో. నమస్కారం అండి అనసూయమ్మ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చందన్ కుమార్ బాబు. మీకేమవుతారు? బాబు. మీ అబ్బాయి నక్షత్రం కూడా చెప్పండి. అబ్బాయి నక్షత్రం 23/7/2000. పుట్టిన సమయం 4:45 తెల్లవారు ఆదివారం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురుజీ. నమస్తే తల్లి. హృదయపూర్వక నమస్కారాలు గురుజీ. మా ఆశీస్సులు తల్లి. గురుజీ, మా బాబు గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. బాబు పూర్తి పేరేంటి? చందన్ కుమార్ గురుజీ. చందన్ కుమార్. మీ ఇంటి పేరు? లోల. సరే తల్లి. పంచమ స్థానం విద్యాస్థానం. ఏం చేస్తూ ఉంటాడు అబ్బాయి? ఏం చదువుతున్నాడు? సెకండ్ ఇయర్ గురుజీ. సెకండ్ ఇయర్. ఇంటర్. ఆదివారం ఉదయం జన్మించాడా? గురుజీ. రేవతి నక్షత్రం మీనరాశి. అబ్బాయి జన్మజాతకం పంచమ స్థానం అంటే విద్యాస్థానం అడుగుతున్నారు అని ఇక్కడ ప్రశ్న చూపిస్తూ ఉంది. లగ్నంలో బుధుడు ఉన్నాడు. చాలా బాగుంది జన్మజాతకం. ఏ కాంబినేషన్ తీసుకున్నాడు? ఎంపీసీ గురుజీ. ఎంపీసీ తీసుకున్నాడా? ఎస్ఎస్సిలో ఎంత వచ్చింది పర్సెంటేజ్? 60 గురుజీ. 60. తక్కువే వచ్చింది. తక్కువే గురుజీ. జన్మజాతకం అయితే చాలా బాగుంది తల్లి, మంచి యోగమే. కానీ ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్ తక్కువమ్మా. మీరు చాలా ఆశలు పెట్టుకున్నారు మీ కొడుకు గురించి. అలా చదివించాలి, ఇలా చదివించాలి, ముందుకు మంచి స్థాయికి తీసుకెళ్ళాలి, మాకంటూ ఎడ్యుకేషన్ లేదు, అతను బాగా చదివించి మా ఊరోళ్ళ గొప్పగా చెప్పుకోవాలని ఆశ ఉంది కదా. కానీ అతను చూస్తే సరిగ్గా చక్కగా చదువుతలేదు. కోపం ఎక్కువ, మొండితనం ఎక్కువ, బద్ధకం ఎక్కువ. మీరేం చెప్పినా వినడు, అదే కదా? కొంచెం బద్ధకమే గురుజీ. బద్ధకం, మతి మరుపు. బద్ధకం చాలానే ఉందిలేండి. సరే అమ్మా. కానీ మీ కొడుకుది జాతకం బాగుందమ్మా, నువ్వు భయపడకు. ఇప్పుడు గురుబలం కూడా వచ్చింది, మంచిగా సబ్జెక్ట్ వస్తుంది, అంటే మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఇది అయిన తర్వాత ఇతనికి కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఈ రెండులో ఏదైనా ఇప్పించండి. కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ దానిపైన వెళ్ళని మంచిగా చదువుతాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, ప్రాబ్లం లేదు. ఉద్యోగం వస్తుంది, ప్రైవేట్ ఉద్యోగము, గవర్నమెంట్ ఉద్యోగం లేదు. మంచి స్థాయికి వెళ్తాడు, భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం ప్రెజర్ పెట్టాలి ఎక్కువ. చదువు 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 అని హింస పెడుతూ ఉంటే చదువుతాడు, వదిలేస్తే మర్చిపోతాడు. అది పరిస్థితి. మెడలో ఒక 7 ముక్కాల రుద్రాక్ష ఒకటి మెడలో కట్టండి అబ్బాయికి. కొంచెం మతిమరుపు అవన్నీ తగ్గుతాయి. తర్వాత ప్రతి బుధవారం ఇంట్లోనే గం గణపతయే నమః అని 21 గణపతిని ప్రార్థన చేసుకొని గణపతికి గరికతో అర్చన చేసుకోమని చెప్పండి. తనని తానే చేసుకోవచ్చు. తర్వాత మంగళవారం తెల్ల గన్నేరు పూలతో మీరు ఎవరైనా గణపతి దేవాలయంలో 16 వారాలు మాల ఇవ్వండి. పూలు మాల, తెల్ల గన్నేరు పూలు మాల ఇవ్వాలి. అలా చేసుకుంటూ ఉంటే అభివృద్ధి, ఎడ్యుకేషన్లో అభివృద్ధి అవుతుంది. ఈ కోపం తగ్గడానికి ప్రతి శనివారం సరస్వతి ఫోటో లేదా విగ్రహం ముందు మినప్పిండితో ప్రమిద చేసి నెయ్యి దీపం వెలిగించాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.